ఓకే, వెల్కమ్ బ్యాక్ డియర్ స్టూడెంట్స్. మనం ఇప్పుడు 8th క్లాస్లో కంటిన్యూషన్ అంటే మనం ఇక్కడ దాకా మనం మాట్లాడుకున్నాం కదా గత వీడియోలో. మరి ఇప్పుడు దీని కంటిన్యూషన్ ఏముందనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద ఎంబ్రియో కంటిన్యూస్ టు డెవలప్ ఇన్ ద యూటరస్. సో ఇక్కడ చూడండి సార్, ఇక్కడ గర్భాశయంలోనే, ఓకేనమ్మా, గర్భాశయంలో ఉన్నటువంటి పిండం లేదా ఎంబ్రియో అనేది ఏదైతే ఉందో, ఎంబ్రియో అనేది కంటిన్యూస్గా అభివృద్ధి చెంది అది ఎక్కడికి చేరుకుంటుందంటే గర్భాశయానికి చేరుకుంటుంది. ఎక్కడికండి? గర్భాశయానికి. దట్ మీన్స్ యూటరస్ అని చెప్పి అంటాం. యూటరస్కి చేరుకున్న తర్వాత ఏమవుద్దంటే బాడీలో హ్యూమన్ బీయింగ్కి కావాల్సినటువంటి పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పార్ట్స్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఏ ఏ పార్ట్స్ అనేటివి ఇక్కడ తయారవుతాయని చెప్పి ఒకసారి మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏ ఏ పార్ట్స్ ఉంటాయి అనేది. మరి ఇక్కడ వివిపారస్ ఓవిపారస్ అని చెప్పి అన్నారండి. వివిపారస్ ఓవిపారస్ అంటే ఏంటి? ఇక్కడ గుడ్లు పెట్టే జీవులను మనం ఎప్పుడు కూడా అండోత్పాదకాలు అని చెప్పి పిలిస్తే ఏమని పిలుస్తామమ్మా? గుడ్లు పెట్టే జీవులను ఎప్పుడు కూడా మనము అండోత్పాదకాలు అని చెప్పి అంటారు. ఏమంటారు? అండోత్పాదకాలు. ఓకేనా? మరి పిల్లలను పెట్టే జీవులను ఏమంటామంటే శిశోత్పాదకాలు అని చెప్పి అంటారు. ఒకసారి అదేందో చూద్దాం ఇక్కడ. ఓకేనా? we have learnt that sometimes animals give birth to young ones while some animals lays eggs which later develop into young ones. మనం చూస్తే కనుక కొన్నిసార్లు జంతువులు అనేవి డైరెక్ట్ యంగ్ వన్స్ పిల్లల్ని కంటా ఉంటాయి. కానీ కొన్ని యానిమల్స్ మనం తీసుకుంటే గుడ్లు పెడతా ఉంటాయి. తర్వాత అవి ఏంటంటే పిల్లలుగా ఎదుగుతాయి. ద యానిమల్స్ విచ్ గివ్ బర్త్ టు యంగ్ వన్స్ ఆర్ కాల్డ్ వివిపారస్. ఏవైతే పిల్లలను పెడతా ఉంటాయి, ఏ జంతువులు అయితే పిల్లలను పెడతా ఉంటాయో ఆ పిల్లలను పెట్టే వాటిని వివిపారస్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. దాన్నే శిశోత్పాదకాలు అని చెప్పి అంటాం. మరి గుడ్లు పెట్టే వాటిని ఏమంటామండి? అండోత్పాదకాలు అంటారు. ఏమంటారు? అండోత్పాదకాలు అని చెప్పి అంటారు. తర్వాత దోస్ యానిమల్స్ విచ్ లే ఎగ్స్ ఆర్ కాల్డ్ ఓవిపారస్. గుడ్లు పెట్టే వాటిని ఏమంటాం అంటే ఓవిపారస్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. తర్వాత ద ఫాలోయింగ్ యాక్టివిటీ విల్ హెల్ప్ యూ అండర్స్టాండ్ ద బెటర్ అండ్ డిఫరెన్షియేట్ బిట్వీన్ వివిపారస్ అండ్ ఓవిపారస్. సో వివిపారస్ ఓవిపారస్ అని మీకు తెలుసు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఇందులో మనం ఏం తెలుసుకోవాలంటే ద ఎగ్స్ ఆఫ్ ఎ ఫ్యూ యానిమల్స్ ఆర్ ఈజీ టు అబ్జర్వ్ బికాజ్ దర్ మదర్స్ లే. చూడండమ్మా, ఇక్కడ ద ఎగ్స్ ఆఫ్ ఎ ఫ్యూ యానిమల్స్, కొన్ని జంతువుల యొక్క గుడ్లంట ఆర్ ఈజీ టు అబ్జర్వ్ బికాస్ దైర్ మదర్స్ లే దెమ్ అవుట్ సైడ్ దర్ బాడీస్. మరి కొన్నిసార్లు ఏంటంటే ఈ జంతువులు కొన్ని యానిమల్స్ అయితే గుడ్లు బయటికి పెడతా ఉంటాయి, అవి మనకు కనబడతా ఉంటాయి అన్నమాట. ఓకేనా? దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఓవిపారస్. ఇవేంది? గుడ్లు పెట్టే జంతువులకి ఎగ్జాంపుల్ అంట. బట్ యూ వుడ్ నాట్ బి ఏబుల్ టు కలెక్ట్ ద ఎగ్స్ ఆఫ్ ఎ డాగ్. మరి కుక్క గుడ్లు కానీ, ఆవు గుడ్లు కానీ, పిల్లి గుడ్లు కానీ ఏమైనా నువ్వు గమనిస్తావు. గుడ్లు ఉంటాయి కానీ లోపల ఉంటాయి, వాటిలో అండము అంటారు కదా. సో బయటికి కనబడవు అనమాట. దిస్ ఈజ్ బికాస్ దే డు నాట్ లే ఎగ్స్. కుక్క అనేది గుడ్లు పెట్టదు కదమ్మా, సో గుడ్లనే పెట్టదు. కానీ ద మదర్ గివ్స్ బర్త్ టు ద యంగ్ వన్స్. దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ వివిపారస్. గుడ్లు పెట్టకపోయినప్పటికి కూడా ఇవేంటంటే పిల్లలు డైరెక్ట్గా కంటాయి కాబట్టి వీళ్ళు ఏమని పిలుస్తారు? వివిపారస్ అని చెప్పేసి మనం పిలుస్తారు. దాన్నే శిశోత్పాదకాలు, మళ్ళీ రాస్తున్నా, శిశోత్పాదకాలు అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనండి? మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అంశాలు యంగ్ వన్స్ టు అడల్ట్స్. ఒకసారి చూడండి, ఇక్కడ చిన్న పిల్లల దగ్గర నుంచి మనకి అడల్ట్స్ అంటే పెద్ద స్థాయి జీవి అంటే పూర్తి స్థాయి జీవి ఏర్పడేదాకా ఇక్కడ కొన్ని అంశాలు మాట్లాడుతారు. ద న్యూ ఇండివిడ్యువల్స్ విచ్ ఆర్ బార్న్ ఆర్ హ్యాచ్డ్ ఫ్రమ్ ద ఎగ్స్ కంటిన్యూ టు గ్రో టిల్ దే బికమ్ అడల్ట్స్. సో ఏవైతే గుడ్ల నుండి పుట్టినటువంటి పిల్లలు అవనియండి, డైరెక్ట్గా పుట్టిన పిల్లలు అవనియండి, అవన్నీ కూడా అభివృద్ధి చెందుతూ పెరుగుతూ ఉంటాయి అడల్ట్స్ అయ్యేదాకా, ఒక దశ చేరుకునేదాకా. ఇన్ సమ్ యానిమల్స్, కొన్ని జంతువుల్లో ద యంగ్ వన్స్ మే లుక్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద అడల్ట్స్. సో కొన్ని జంతువుల యొక్క పిల్లలు అనేవి ఏవైతే ఉన్నాయో పెద్ద జంతువులతో పోల్చేటప్పుడు అంటే తమ యొక్క తల్లిదండ్రులతో పోల్చేటప్పుడు చాలా డిఫరెంట్గా కనబడుతూ ఉంటాయి. రీకాల్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద సిల్క్ వామ్.
మరి ఎగ్జాంపుల్గా మనం ఏం తీసుకుందాం, పట్టుపురుగు తీసుకుందాం. పట్టుపురుగు, మరి పట్టుపురుగులో ఫస్ట్ గుడ్డు ఏర్పడుతుందండి, ఎగ్. తర్వాత లార్వా కనిపిస్తుంది, లార్వల్ ఫామ్. ఓకే, దాని యొక్క డింబకం కనిపిస్తుంది, లేదా దాన్నే మనము గొంగలి పురుగు, క్యాటర్పిల్లర్ అంటాం. క్యాటర్పిల్లర్ కాస్త ఒక రౌండ్గా బాల్లో తయారు, దాన్ని ప్యూపా అంటాం. ఏమంటామంటే ప్యూపా. ఆ ప్యూపా నుంచి తయారయ్యేది పూర్తి స్థాయి జీవి, అంటే సిల్క్ వామ్ అనేది పూర్తిగా పట్టుపురుగు తయారైపోతుంది. అర్థమైందా? సో తర్వాత చూడండి, అబ్జర్వ్ ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఫ్రాగ్. మరొక ఫ్రాగ్లో ఉన్నటువంటి స్టేజెస్ చూడమన్నాడు. అబ్జర్వ్ ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఫ్రాగ్ స్టార్టింగ్ ఫ్రమ్ ద ఎగ్ టు ద అడల్ట్ స్టేజ్. ఒక కప్పలోని గుడ్లు పెట్టే దశ దగ్గర నుంచి అది పెద్ద సీనియర్, అంటే దట్ మీన్స్ అది పెరిగి పెద్ద అయ్యేదాకా దాని యొక్క లైఫ్ స్టైల్ ఒకసారి గమనించమన్నాడు. వీ ఫైండ్ దేర్ ఆర్ 3 డిస్టింక్ట్ స్టేజెస్. చాలా ఇంపార్టెంట్. కప్ప అనేది తయారయ్యేటప్పుడు దాని యొక్క లైఫ్ సైకిల్లో 3 దశలు ఉంటాయి. ఎన్ని దశలు ఉంటాయండి? 3 దశలు ఉంటాయి. మొదటిగా గుడ్లు పెడతాయండి. ఆ గుడ్లు అనేది పెరిగి లార్వా దశకు చేరుకుంటాయి. ఆ లార్వా దశను మనము టాడ్పోల్ అని చెప్పేసి మనం ఏమని పిలుస్తామండి? టాడ్పోల్. ఆ టాడ్పోల్ కాస్త పెద్ద జీవిగా ఏర్పడుతుంది అన్నమాట. అయితే డోంట్ ద టాడ్పోల్స్ లుక్ సో డిఫరెంట్ ఫ్రమ్ ద ఎడల్ట్స్. మరి కప్పలతో పోల్చేటప్పుడు టాడ్పోల్స్ అనేవి చాలా చిన్నగా ఉంటాయి, వాటికన్నా డిఫరెంట్ కూడా కనబడుతూ ఉంటాయి అన్నమాట. కెన్ యూ ఇమాజిన్ దట్ దీస్ టాడ్పోల్స్ వుడ్ సమ్ డే బికమ్ ఫ్రాగ్స్. ఏదో ఒక రోజుక టాడ్పోల్స్ అనే కప్పలుగా ఎదుగుతాయని చెప్పి నువ్వు ఊహించుకుంటున్నావా అని అడుగుతున్నమాట. సిమిలర్లీ, అదేవిధంగా క్యాటర్పిల్లర్ ఆర్ ద ప్యూపా ఆఫ్ సిల్క్వామ్. అయితే సిమిలర్గా అదేవిధంగా గొంగళ పురుగు కానీ లేదా ప్యూపా దశలో ఉన్నటువంటి ఒక పట్టు పురుగు కూడా లుక్స్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ ద అడల్ట్ మాత్. సో ఒక పెద్ద పట్టు పురుగుతో పోల్చేటప్పుడు ఇది చాలా చిన్నదిగా ఉంటుంది, అదేవిధంగా డిఫరెంట్గా కూడా మనకు కనబడతా ఉంటుంది అనమాట. అంటే వేరియేషన్ మనకు కనబడతా ఉంటుంది. మరి ఇక్కడ కప్ప యొక్క జీవిత చరిత్ర ఇవ్వడం జరిగింది చూడండి ఇక్కడ. సో కప్ప యొక్క జీవిత చరిత్ర ఇవ్వడం జరిగింది, మీరు జాగ్రత్తగా గమనించండి. ఇగోండి ఒక పెద్ద కప్ప, అడల్ట్ ఫ్రాగ్ అనమాట. ఓకే, ఇది ఏం చేసిందండి? గుడ్లు పెట్టిందనమాట. గుడ్లు పెట్టిన నెక్స్ట్ దశ ఇది ఎలా మారింది? టాడ్పోల్గా మారింది. ఎలా మారిందమ్మా? టాడ్పోల్గా మారింది. టాడ్పోల్ నుంచి ఏంటంటే తర్వాత లేట్ టాడ్పోల్ అంటే ఇక్కడ ఎర్లీ టాడ్పోల్ అంటే ముందు ఏంటంటే మొదటి దశలో ఏర్పడినటువంటి టాడ్పోల్, తర్వాత దశలో ఏర్పడింది లేట్ టాడ్పోల్, దాని నుంచి వచ్చేది అడల్ట్ ఫ్రాగ్. ఒక పెద్ద కప్ప తయారైందనమాట, ఈ ప్రపంచానికి పరిచయం అయ్యిందనమాట. ఇన్ని దశలు, ఇక్కడ 3 దశలు దాటుకుంటా. అర్థమైందా? మరి తర్వాత అంశం ఏందో చూద్దాం. ద ఫీచర్స్ చూడండి. ద ఫీచర్స్ దట్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద అడల్ట్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ ద యంగ్ వన్స్. ఇక్కడ ఏంటంటే ఎడల్ట్స్లో అంటే పెద్ద కప్ప ఏదైతే ఉందో పెద్ద కప్పలో కనిపించే లక్షణాలు అనేవి మనకి టాడ్పోల్ స్థాయిలో ఉండేటప్పుడు మనకు కనబడవు అనమాట, ఎందుకంటే దోస్ ఆర్ డిఫరెంట్. అర్థమైందమ్మా? సో అది మీరు గమనించండి. దెన్ వాట్ హ్యాపెన్స్ టు ద టాడ్పోల్స్ ఆర్ క్యాటర్పిల్లర్స్ దేర్ ఆఫ్టర్. మరి మొదటిగా చిన్నగా కనబడుతున్నాయి, తర్వాత పెద్ద స్థాయికి వెళ్ళేటప్పుడు ముందున్న దశలాగా ఇవి కనబడట్లేదు అనమాట. ఓకేనా? యూ మస్ట్ హ్యావ్ సీన్ ఎ బ్యూటిఫుల్ మాత్ ఎమర్జింగ్ అవుట్ ఫ్రమ్ ద కోకూన్. కొక్కూన్ అంటే ఒక బాల్ కక్కూన్ అంటే ఒక జీవి అనమాట. పట్టుబురుగు తీసుకుని ప్యూపా తర్వాత వచ్చేది కక్కూన్ అనమాట. సో దాన్ని కక్కూన్ అని కూడా పిలుస్తారు. కక్కూన్ నుంచి ఒక అందమైనటువంటి సీతాకోచిలకు బయటకు బయలుదేరుతూ ఉంటుంది అనమాట. అలాగే ఇన్ ద కేస్ ఆఫ్ టాడ్పోల్స్లో కూడా దే ట్రాన్స్ఫార్మ్ ఇంటూ అడల్ట్స్ క్యాపబుల్ ఆఫ్ జంపింగ్ అండ్ స్విమ్మింగ్. ఫస్ట్ ఇలా చేప పిల్లల్లా కనబెడుతున్నటువంటి కప్ప పిల్లలు ఏవైతున్నాయో టాడ్పోల్ అని పిలిచేవి ఏవైతున్నాయో తర్వాత అవి ఎగురుతాయి, ఇక్కడ నీటిలో ఈత కొడతాయి కూడా. అదేందా ద ట్రాన్స్ఫార్మ్, ఇక్కడ ఇంపార్టెంట్ బిట్ నాన్న, ద ట్రాన్స్ఫార్మింగ్ ఆఫ్ ద లార్వా ఇంటూ అన్ అడల్ట్ త్రూ డ్రాస్టిక్ చేంజెస్. ఒక లార్వా అనేది పెద్ద జీవిగా ఒక పెద్ద జీవిగా మారుతూ ఉంది. ఎట్లా? కొన్ని మార్పులు తీసుకొని. సో అలాంటి మార్పులను ఏమంటాం అంటే మెటామార్ఫోసిస్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. దీన్నే రూప విక్రియ ప్రక్రియ అని చెప్పి పిలుస్తారు. ఏదండి? రూప విక్రియ పద్ధతి లేదా రూప విక్రియ ప్రక్రియ అని చెప్పి పిలుస్తారు. అంటే శరీరంలో ఇట్లా మార్పులు వచ్చేటివి. అర్థమైందండి? శరీరంలో ఇట్లా మార్పులు వచ్చేస్తే దీన్ని ఏమంటా అంటే మెటామార్ఫోసిస్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? మెటామార్ఫోసిస్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. వాట్ అబౌట్ ద చేంజెస్ దట్ వీ అబ్జర్వ్ ఇన్ అవర్ బాడీ యాజ్ వీ గ్రో. మనం పెరుగుతూ ఉంటే మన శరీరంలో ఏమైనా మార్పులు గమనిస్తామంటే శరీర భాగాలు కూడా పెరుగుతాయి అన్నమాట. డూ యూ థింక్ వీ టు అండర్గో మెటామార్ఫోసిస్. మనలో కూడా మెటామార్ఫోసిస్ జరుగుతుందా అని అడుగుతా ఉన్నాడు.
ఇన్ హ్యూమన్ బీయింగ్స్ బాడీ పార్ట్స్ సిమిలర్ టు దోస్ ప్రజెంట్ ఇన్ ద అడల్ట్స్ ప్రజెంట్ ఫ్రమ్ ద టైమ్ ఆఫ్ బర్త్. మానవుల్లో మాత్రం ఏంటంటే పుట్టేటప్పుడు, ఓకేనా, మానవుల్లో పుట్టేటప్పుడు మనకి ఏ భాగాలు ఉంటాయో పెద్ద అయ్యేటప్పుడు కూడా అవే భాగాలు మనకు కనబడతా ఉంటాయి. అర్థమైందమ్మా? సో అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎసెక్సువల్ రీప్రొడక్షన్ అని చెప్పి మనకు మాట ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, ఎసెక్సువల్ రీప్రొడక్షన్. సో దీని గురించి కూడా మనం ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎసెక్సువల్ రీప్రొడక్షన్ అంటే ఏంటంటే ఇక్కడ స్త్రీ పురుష సంయోగ బీజాలు అనేవి అవసరం లేకుండా ఎసెక్సువల్ రీప్రొడక్షన్ అని నడుస్తూ ఉంటుంది అనమాట. సో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం, ఓకేనా. ఎంబ్రియో తయారవుతుంది, దట్ మీన్స్ పిండం అనేది అభివృద్ధి చెందుతూ ఉంది. సో పిండం అనేది ఎలా ఏర్పడుతుందని చెప్పడం జరిగింది. ఆ పిండాన్నే మనము ఎంబ్రియో అన్నాము. ఈ ఎంబ్రియో ఏర్పడ్డాక ఏమవుద్దంటే అది గ్రాడ్యువల్గా డెవలప్ అయ్యి ఏమవుద్దంటే యూట్రస్కి చేరుకుంటుంది. ఫాలోపియన్ నాళం అని చెప్పేసి మనం పిలుస్తున్నాం, చూసారా. ఈ ఫాలోపియన్ నాళం ఇదంతా కూడా దట్ మీన్స్ ఫాలోపియన్ ట్యూబ్. మరి ఫాలోపియన్ ట్యూబ్ దగ్గర ఉన్నటువంటి ఫామ్ అయినటువంటి జైగోట్ సంయుక్త బీజం ఏదైతే ఉందో దీని నుంచి మనకి ఇక్కడ ఉన్నటువంటి గర్భాశయం లేదా యూట్రస్కి చేరుకుంటుంది. ఎక్కడ చేరుకుంటుందండి? గర్భాశయం లేదా యూటరస్కి అనేది చేరుకోవడం జరుగుతూ ఉంటుంది, ఓకేనా. గర్భాశయం లేదా యూట్రస్కి చేరుకునే ప్రయత్నం అనేది జరుగుతూ ఉంటుంది. మరి తర్వాత చేరుకున్న తర్వాత ఏంటంటే బాడీ పార్ట్స్ అనేవి తయారవుతాయండి. ఏం తయారవుతాయమ్మా? బాడీ పార్ట్స్ అనేవి తయారవుతాయి. మరి ఏ బాడీ పార్ట్స్ తయారవుతాయి, ఏంది, వాట్ ఈజ్ వాట్ అనేది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇగోండి బాడీ పార్ట్స్ ఏంటి? ద బాడీ పార్ట్స్ వచ్చేస్ హ్యాండ్స్, లెగ్స్. సేమ్ ఏం తయారవుతాయండి? చేతులు, అదేవిధంగా లెగ్స్ అంటే కాళ్ళు, హెడ్ అంటే తల, ఐస్ అంటే కళ్ళు. సో తయారవుతాయి. అదేవిధంగా చెవులు కూడా తయారవుతాయి. ద స్టేజ్ ఆఫ్ ద ఎంబ్రియో ఇన్ విచ్ ఆల్ ద బాడీ పార్ట్స్ కెన్ బి ఐడెంటిఫైడ్ ఈజ్ కాల్డ్ ఫేటస్. నాన్న ఇక్కడ ఏంటంటే ద స్టేజ్ ఎట్ విచ్ ద ఎంబ్రియోలోని ఈ పిండం అనేది ఏదైతే ఉందో గర్భాశయంలో ఏ దశలో అయితే శరీర అవయవాలని క్లియర్గా చూడటానికి కనిపిస్తాయో ఆ దశను మనం ఏమంటామంటే ఫేటస్ అని చెప్పి మనం పిలుస్తామండి. ఏమని పిలుస్తామంటే ఫేటస్ అంటాము, లేదా దానినే భ్రూణము అంటారు. మరి ఇది ఎప్పుడు కనిపిస్తుంది సార్ అంటే 3 నెలల వయస్సులో ఉండేటప్పుడు. లోపల పిండం అనేది 3 నెలల వయసుని ఎప్పుడైతే అటెంప్ట్ చేస్తుందో అప్పుడు ఈ భాగాలన్నీ కనబడతా ఉంటాయి అన్నమాట. అర్థమైందా? వెన్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద ఫేటస్ ఈజ్ కంప్లీట్, ఎప్పుడైతే ఈ భ్రూణం యొక్క డెవలప్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుందో, లేదా ఈ 3rd మంత్ ఆఫ్ బేబీ ఫేటస్ యొక్క డెవలప్మెంట్ అనేది కంప్లీట్ అయిపోతుందో ద మదర్ గివ్స్ బర్త్ టు ద బేబీ. నాన్న 3 నెలల వయసులో ఆ లోపల అన్ని భాగాలు కనిపిస్తాయి అన్నాము, దాన్నే భ్రూణం అని అన్నాం. మరి 9 నెలల వయస్సు పూర్తయిన తర్వాత 9 నెలలు గర్భావధి కాలం గెస్టేషన్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బేబీ అనేది డెలివరీ అయిపోద్ది అనమాట. సో అదే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత మీరు ఇక్కడ క్లియర్గా మీరు ఇక్కడ పిక్చర్ చూడొచ్చు. గర్భాశయము, బేబీ యొక్క తల భాగం ఎప్పుడు కూడా కిందుగా మనకు కనబడుతూ ఉంటుంది, కిందుగా ఉంటుంది. గర్భాశయాన్ని బ్రేక్ చేసి బయటికి వెజినా ద్వారా, స్త్రీ యొక్క యోని ద్వారా లేదా జననేంద్రియం ద్వారా జన్మనివ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. తర్వాత ఇక్కడ చూడండి ఫెర్టిలైజేషన్ టైప్స్ అనేది మెన్షన్ చేయడం జరిగిందండి, టైప్స్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ గురించి, ఓకేనా. ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద హెన్స్ ఆల్సో. సో ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ అనేది ఏంటి ఇక్కడ ఒక క్లియర్గా ఇవ్వడం జరిగిందండి, ఒకసారి మీరు చూడండి. క్లియర్గా మీరు గమనించండి, ఇక్కడ ఏముందన్నది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో చూడండి సార్, ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ద హెన్స్ ఆల్సో. కోళ్ళల్లో కూడా అంతర ఫలదీకరణం జరుగుతుందంట. మీకు ఫలదీకరణం అంటే ఏంటో కూడా చెప్పాను. ఈ అభివృద్ధి, అండం అనేది శుక్రకణాలతో కలిసి అభివృద్ధి చెందడాన్ని ఫలదీకరణం అంటారు. అది శరీరం లోపల జరిగితే అంతర ఫలదీకరణం అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం, ఓకేనా. సో ఇగోండి ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ హెన్స్ ఆల్సో. కోళ్ళలో కూడా అంతర్ ఫలదీకరణ కనిపిస్తూ ఉంటుంది. కానీ బట్ డూ హెన్స్ గివ్ బర్త్ టు యంగ్ బేబీస్ లైక్ హ్యూమన్ బీయింగ్స్ అండ్ కౌస్. మరి
అంతర ఫలదీకరణం చెందినప్పటికీ లోపల డెవలప్ అయినప్పటికీ కోళ్ళు మరియు ఆ కోళ్ళు అనేటివి ఏవైతే ఉన్నాయో ఆవుల వలె మానవుల వల్లే డైరెక్ట్గా పిల్లలకు జన్మనిస్తాయా అంటే ఇవ్వడం లేదనమాట. ఓకేనా? అందుకే చూడండి, యు నో దట్ దే డు నాట్, దెన్ హౌ ఆర్ చిక్స్ బార్న్, లెట్ అస్ ఫైండ్ అవుట్. మరి పిల్లలు అనేవి ఎట్లా పుడతాయి సార్? అంతర ఫలదీకరణం అనేది లోపల ఫలదీకరణం జరుగుతుంది, బయట గుడ్డు పెడుతుంది కానీ పిల్లని పెట్టడం లేదు కోడ్ అనమాట. సో ఎందుకని అడుగుతున్నాడు. సో దాని గురించి మనం ఇక్కడ స్టడీ చేస్తూనే ఉన్నాం. ఓకేనండి? సో చూడండి, సూన్ ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్, ఫలదీకరణం జరిగిన తర్వాత నాన్న ద జైగోట్ డివైడ్స్ రిపీటెడ్లీ అండ్ ట్రావెల్స్ డౌన్ టు ద ఓవిడక్టర్. నాన్న ఇది ఇంపార్టెంట్. కోళ్ళలో ఏమవుద్దంటే ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత అంటే ఫలదీకరణం జరిగిన తర్వాత ఈ జైగోట్ అంటే సంయుక్త బీజం అంటాం కదా, శుక్రకణము మరి అండము కలిసి ఏర్పడిదని జైగోట్ లేదా మనము సంయుక్త బీజం అంటాము. అదేమవుద్దండి ఓవిడక్ట్. ఓవిడక్ట్ అంటే ఫాలోపియన్ నాళం దగ్గరకు వెళ్తూ ఉంటుంది అనమాట. యాజ్ ఇట్ ట్రావెల్స్ డౌన్ మెనీ ప్రొటెక్టివ్ లేయర్స్ ఆర్ ఫార్మ్డ్ అరౌండ్ ఇట్. సో ఎప్పుడైతే మనకి ఓవిడక్ట్ ఫాలోపియన్ నాళం నుంచి ఈ ఏదైతే మనకి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే సంయుక్త బీజం అనేది డౌన్ అయితే వెళ్తూ ఉంటుందో, వెళ్ళేటప్పుడు దాని చుట్టూ కొన్ని రక్షణ కోసం కొన్ని పొరలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. ద హార్డ్ షెల్ దట్ యు సీ, చూడండి, ద హార్డ్ షెల్ దట్ యు సీ ఇన్ ఏ హెన్స్ ఎగ్ ఈజ్ వన్ సచ్ ప్రొటెక్టివ్ లేయర్. సో మనకి కోళ్ళలో కనిపిస్తున్నటువంటి హార్డ్గా పెంకు ఉంటుంది కదా కోళ్ళ గుడ్లలో, సో ఆ గుడ్డు మీద కనిపిస్తున్న పెంకు ఏదైతుందో అది కూడా ఒక ప్రొటెక్టివ్ లేయర్. ఆఫ్టర్ ద హార్డ్ షెల్ ఈజ్ ఫార్మ్డ్ అరౌండ్ ద డెవలపింగ్ ఎంబ్రియో. ఇప్పుడు లోపల ఉన్నటువంటి ఆ పిండం చుట్టూ ఎప్పుడైతే ఈ పొర ఏర్పడడం మొదలైందో ద హెన్ ఫైనల్లీ లేస్ ద ఎగ్. ఆ పొర ఏర్పడిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కోడ్ అనేది ఏదైతుందో ఫైనల్గా గుడ్డు పెట్టడం జరుగుతుంది. అంటే లోపల చేయాల్సినటువంటి ప్రొసీజర్ అంతా జరుగుతుంది, బయటికి ఎగ్ మాత్రం అఫీషియల్గా వచ్చేస్తుంది అనమాట. ద ఎంబ్రియో టేక్స్ అబౌట్ 3 weeks టు డెవలప్ ఇంటి ఏ చిక్. నాన్న ఇక్కడ కోళ్ళలో పిండం అనేది ఏదైతే ఉందో, పిండం అనేది ఎప్పుడు ఏర్పడిందో అప్పటి నుంచి సరిగ్గా 3 వారాల కాలం అయితే చాలు అది ఒక కొత్త పిల్లగా తయారవడానికి 21 రోజులుంటే సరిపోతుంది అనమాట. యు మస్ట్ హ్యావ్ సీన్ ద హెన్ సిట్టింగ్ ఆన్ ద ఎగ్స్ టు ప్రొవైడ్ ద సఫిషియంట్ వార్మ్త్. సో ఇక్కడ అన్ని రకాల పదార్థాలు పొరలు అన్నీ ఏర్పడినటువంటి ఏవైతే గుడ్డు ఉందో ఎగ్ ఉందో ఈ ఎగ్ మీద కోడి అనేది సరైనటువంటి వామ్త్ అంటే ఏంటంటే ఉష్ణం అనేది ఇవ్వగలిగినట్టయితే కనుక ఇవ్వగలిగితే ఏమవుద్దంటే అక్కడ ఆ పిల్ల అనేది పుట్టడానికి అవకాశం ఉంటుంది. చూడండి, డిడ్ యు నో దట్ డెవలప్మెంట్ ఆఫ్ ద చిక్. ఇక్కడ ఏమడుగుతా ఉన్నాడు జాగ్రత్తగా గమనించండి. డిడ్ యు నో ద డెవలప్మెంట్ ఆఫ్ ద చిక్ టేక్స్ ప్లేస్ ఇన్సైడ్ ద ఎగ్ సెల్ డ్యూరింగ్ దిస్ పీరియడ్. అయితే ఈ కోడి పిల్లకు సంబంధించినటువంటి అభివృద్ధి అంతా కూడా ఆ గుడ్డు లోపల జరుగుతూ ఉంటుంది అనమాట. ఆఫ్టర్ ద చిక్ ఈజ్ కంప్లీట్లీ డెవలప్డ్ ఇట్ బోర్డ్స్ అండ్ ఓపెన్ ద ఎగ్ సెల్. సో పూర్తిగా అభివృద్ధి జరిగిన తర్వాత అక్కడ ఉన్నటువంటి లోపల కోడి పిల్ల ఏదైతే ఉందో పగలగొట్టుకొని బయటికి తన హెడ్ని బయట పెడతా ఉంటుంది అనమాట. అర్థమైందా? అండ్ ఇన్ యానిమల్స్ విచ్ అండర్గో ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్, మరి జంతువుల్లో ఇదే ప్రాసెస్ ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అంటే బయట జరుగుతుంది డెవలప్మెంట్ అంతా కూడా. సో చూడండి, ఇన్ యానిమల్స్ విచ్ అండర్గోస్ ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఎంబ్రియో టేక్స్ ప్లేస్ అవుట్ సైడ్ ద ఫీమేల్ బాడీ. సో ఇక్కడ ఎంబ్రియో అనేది ఫీమేల్ అవుట్ సైడ్, చూడండి ఇక్కడ డెవలప్మెంట్ ఆఫ్ ది ఎంబ్రియో టేక్స్ ప్లేస్ అవుట్ సైడ్ ద ఫీమేల్ బాడీకి బయట జరుగుతూ ఉంటుంది అనమాట ఫలదీకరణం. చూడండి, ద ఎంబ్రియో కంటిన్యూస్ టు గ్రో విత్ ఇన్ దర్ ఎగ్ కవరింగ్స్ ఆఫ్టర్ ద ఎంబ్రియోస్ డెవలప్ ద ఎగ్ హ్యాచ్. సో ఇక్కడ మనకి ఏం చెప్తా ఉన్నాడంటే చూడమ్మా, ఇన్ యానిమల్స్ విచ్ అండర్గోస్ ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఎంబ్రియో టేక్స్ ప్లేస్ అవుట్ సైడ్ ద ఫీమేల్ బాడీ అవుట్ సైడ్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంటుంది. అండ్ యూ మస్ట్ హ్యావ్ సీన్ ద న్యూమరస్ టాడ్పోల్స్ స్విమ్మింగ్ అండ్ చూడండి, యూ మస్ట్ సీన్ న్యూమరస్ టాడ్పోల్స్ స్విమ్మింగ్ ఇన్ ద పాండ్స్ అండ్ స్ట్రీమ్స్. మీరు టాడ్పోల్ కప్ప లార్వాలు ఉంటాయి చూసారా, అవి మీరు చెరువుల్లో కొలంలో చూడొచ్చు. అవి కూడా లార్వాలు బయటకు వచ్చాక అభివృద్ధి చెందుతూ ఉంటాయి అన్నమాట. అర్థమైందమ్మా? తర్వాత ఇక్కడ వివిపారస్ అని చెప్పి ఒక మాట ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి అది కూడా మనం చూసేద్దాం. ఓకేనా? వివిపారస్ దీనికి సంబంధించి కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకేనా?